ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ట్రంప్ తీసుకున్నటువంటి ఆ 25% టారిఫ్ ఏదైతే ఉందో అది మన ఇండియాలో ఉన్నటువంటి 1,00,000 జాబుల పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుందంట. ఒకసారి వివరాలకు వెళ్తే. డెఫినెట్గా అండి, ఎందుకంటే జమ్ అండ్ జ్యువెలరీస్కి అయితే మేజర్ మార్కెట్ అమెరికా అనమాట. ఇప్పుడు ట్యాక్స్లు 25% ప్లస్ పెనాల్టీలు అంటే అందరం పోతే మనకే తెలియదు. యాక్చువల్లీ క్లారిటీ కూడా లేదు పెనాల్టీ అంటే ఇది ఎందుకు పెనాల్టీ, లేదా ఆయిల్ సంబంధించిన కంపెనీల మీద పెనాల్టీ అనేది. అందుకని అమెరికా పెద్ద మార్కెట్ ఇండియా మొదటి నుంచి కూడా జ్యువెలరీ మార్కెట్లో. సో డెఫినెట్గా అది ఎఫెక్ట్ అవుతుంది. లాస్ట్ టైం వాళ్ళు తీసుకున్న డిసిషన్ 10% పెనాల్టీ అన్నప్పుడే 50,000 జాబ్స్ పోయినాయి. అంటే ఇప్పుడు ఎక్కువ జాబ్స్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట ఈసారి. రెండోది, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్కి చాలా పెద్ద మార్కెట్ అమెరికా. అది ఇప్పుడు వియత్నాం వాళ్ళకి 19% కదా ట్యాక్స్లో, మనకి 25 అంటే ఆ కాంపిటేటివ్నెస్ ఉండదు, మన దగ్గర ఉండదు. అందుకని డెఫినెట్గా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే అగ్రికల్చర్ కావచ్చు, అంటే ప్రాసెసింగ్ ఫుడ్స్లో పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అవంతిక ఫీడ్స్ కావచ్చు, అవంతి ఫీడ్స్ ప్లస్ అఫెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, ఇలాంటివి అయితే పెద్ద మార్కెట్ అమెరికా. ఆల్మోస్ట్ 60% అక్కడికే పోతాయి. డెఫినెట్గా అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అట్లా లక్షల కొద్ది జాబ్స్, అందులో డౌట్ లేదు. 1,00,000 కాదని నాకు తెలిసి 4-5 లాక్ తగ్గ పోయినా అది ఆశ్చర్యం లేదు. ఎందుకంటే పెద్ద మార్కెట్ అది. అండ్ ట్యాక్స్లు పెంచడం వల్ల ఏంటంటే సప్లై చైన్ నెట్వర్క్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అది ట్యాక్స్ ఒకటే కాదు, అది కాంపిటేటివ్నెస్ పోద్ది అనమాట. అంటే న్యాచురల్గా అక్కడ ఛాయిస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అందుకని వియత్నాం వచ్చే పోటీని మనం తట్టుకోలేము. పక్కన పాకిస్తాన్ వాళ్ళకి 19, మనకు 25 అంటే 6% మార్జిన్ పోద్ది కదా. ఇలాంటి అన్ని ఇండస్ట్రీల్లో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అండ్ వ్యవసాయం సంబంధించినవి కానీ, లేకపోతే జ్యువెలరీ కానీ, లేకపోతే ఫుట్వేర్ కానీ, అండ్ వీటి ప్రాసెసింగ్ ఫుడ్స్ కానీ, వీటన్నిటి మీద డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది. జాబ్స్ మీరు అన్నట్టు లక్షల్లో పోతాయి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే పెద్ద ఎకానమీ కాబట్టి. ఎక్కువ ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఈ బిజినెస్లు అన్నీ కూడా లేదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయి. అన్ని లోకల్ థీమ్ లాగా మోర్ గ్యారంటీ కాదు. అందుకని మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు అది కంట్రీలో చూడాలి మనకి ఏది ఎలా ఎఫెక్ట్ అవుతుంది. మొన్నటి వరకు అమెరికాలో ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటే అది ఎసెట్ లాగా ఉండేది. ఇప్పుడు అదే అమెరికా ఎక్స్పోజర్ ఉంటే అది వీక్నెస్ అయిపోయింది. అంతెందుకు ఇప్పుడు కొన్ని పాలసీ వాళ్ళ ఎక్స్పోర్ట్స్కి అయితే అమెరికా సెంట్రిక్గా ఉన్నాయి. కొన్ని ఫార్మర్స్ అయితే అచ్చం అమెరికా కోసం పెట్టారు ఇండియాలో. కొన్ని ఐటీ కంపెనీస్ అయితే 60-70% అచ్చం అమెరికానే. న్యాచురల్గా అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కదా, అవి ఎంతకంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి విషయం పెద్దది. అలాగని ఈ ఒక్క న్యూస్ వల్ల ఇండియా రిసెషన్లోకి వెళ్ళిపోయి అంత ఉందంటే అంతేం లేదండి. ఈ అమెరికా ఈ టోటల్ టారిఫ్ తోటి జీడిపి గ్రోత్ 0.2 నుంచి 0.5% ఎఫెక్ట్ అవుతుంది. జస్ట్ 0.5. సింపుల్ చెప్పాలంటే 2 లక్షల కోట్లు ఎఫెక్ట్ అవుతుంది. 2.5 lakh crore ఎఫెక్ట్ అవుతుంది ఇండియా, అంతే. అందుకని మనం అనుకునే అంత పెద్దదేం కాదు. కానీ ఎదుగుతున్న దశలో ఈ టైంలో ఇండియాకి అలాంటి మార్కెట్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత స్ట్రెంత్ అనమాట. రీసెంట్గా మనం టైప్ అయిన లండన్తో కంపేర్ చేసినప్పుడు అమెరికా చాలా పెద్ద హ్యూజ్ మార్కెట్ అది. కాబట్టి లండన్తో ఉన్న బెనిఫిట్తో పోల్చుకుంటే అమెరికాలో ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టెక్నాలజీ టైప్స్ వస్తాయి, కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తాయి. అంటే పర్టికులర్ టెక్స్టైల్స్ బాగా డెవలప్ అవుతుంది, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ బాగా డెవలప్ అవుతుంది, అంటే స్మాల్ అండ్ మైక్రో యూనిట్స్ అన్ని బాగా డెవలప్ అవుతాయి, లక్షల కొద్ది డెవలప్ అవుతాయి, అంటే స్టార్టప్ కంపెనీస్ డెవలప్ అవుతాయి. అంటే ఇండియా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, ఐటీకి పెద్ద హెడ్ క్వార్టర్ అయిపోతుంది వరల్డ్కే. సో వీళ్ళకిద్దరికి విన్ ఆపర్చునిటీ అనమాట. ఇప్పుడు అవన్నీ ఏంటంటే క్వశ్చన్ మార్క్ అనమాట. బిజినెస్కి ఎప్పుడు కూడా సర్టనిటీ కావాలి, అన్సర్టనిటీ లైక్ చేయదు. సెంటిమెంట్ చాలా బ్యాడ్ అనమాట అది. అండ్ ఫోర్కాస్టింగ్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఆ ఫ్యూచరిస్టిక్ గ్రోత్ వ్యూస్ కావాలి దానికి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎవరు ఎంత ట్యాక్స్ వేస్తారో తెలియదు అనుకుందాంకోండి. ఇప్పుడు అమెరికా వాళ్ళు చేశారు కదా, ఇండియా వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఖచ్చితంగా ఏదో స్టేజ్లో. అది ఎంత అని దాన్ని పెట్టేసి మైక్రోసాఫ్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇది వార్ వన్ సైడ్ ఎప్పుడు ఉండదు, 2 ways ఉంటాయి అనమాట. అందుకని వాళ్ళకి అది అన్సర్టనిటీ, మనకి అన్సర్టనిటీ. బిజినెస్ దట్ డజంట్ లైక్ దీస్ టైప్ ఆఫ్ అన్సర్టనిటీస్ అనమాట. కాబట్టి డెఫినెట్గా దీనివల్ల బ్యాడ్ న్యూసే. కాకపోతే ఇది ఫైనలైజ్ కాదు కాబట్టి ఫ్యూచర్లో ఈ మంత్ ఎండింగ్ కల్లా వాళ్ళ టీం వస్తుంది కాబట్టి అప్పుడు ఫైనలైజ్ అవుద్దండి. అంటే ట్రంప్ ప్రతిసారి అంటే బెదిరిస్తూ ఉంటారు, లాస్ట్ ఆయన సరౌండర్ అవుతూ ఉంటాడు. ఈసారి కూడా ఇండియన్ మార్కెట్ పెద్దది కాబట్టి వాళ్ళకి ఆ మార్కెట్ కావాలి కాబట్టి చైనా కట్టగా ఆ మార్కెట్ దూసుకెళ్ళలేరు మనం పోయినట్టు. కాబట్టి
టారిఫ్ ఎంతకంత తగ్గిస్తుంది అనుకుంటున్నాను. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏదైనా సార్ మొత్తం అంతటిని కూడా కదిలిస్తుంది కదా, ఏ డెసిషన్ అన్నా వింత తీసుకోవాలి. ఏంటంటే ఇండియాలో డెమోక్రసీ, అమెరికా కూడా డెమోక్రసీ ఉంటుంది. ఇండియాలో చేసిన యుద్ధానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అపోజిట్ వాళ్ళకి. అమెరికాలో ఏ డెసిషన్ తీసుకున్న సరే ఎవరికి రెస్పాన్సిబుల్ కాదు. మరి అమెరికా డెమోక్రసీ ఎలా అయిందో తెలియదు, ఇండియా డెమోక్రసీ అయినా కూడా ఇది ఎందుకు నిలిపోలేకపోతుంది ఎవరికి తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.